పటాన్చెరు ప్రాంత ప్రజల కళ పటాన్చెరుకు ఒక రైల్వే స్టేషన్ రావాలని. అనేక ఉద్యమాల తర్వాత పటాన్చెరులో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ నాకు ఐడియా ఉన్నంత మటుకు దేశంలో ఏ రైల్వే స్టేషన్ కూడా కఠినంగా ఇప్పుకపోయినటువంటి పరిస్థితి, వేసిన పట్టాలు తీసుకుపోయినటువంటి దుస్థితి ఎక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి తొలి రోజుల వరకే 2014 వరకే పట్టాలు స్టేషన్లు అన్నీ ఇప్పుకొని పోయినారంటే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించాలి. 10-15 సంవత్సరాలుగా రైలు పట్టాలు లేవు, రైల్వే అధికారులు ఎవరు రావట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో చిన్న చిత్కా కూలి పని చేసుకొని వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, బండ్ల కూడా స్థానికులు 100-120 గజాల లోపల రేకుల షెడ్లు, చిన్న ఇండ్లు కట్టుకొని వాటికి ఇంటి పన్ను కడుతూ గత 15-20-30 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ వస్తుంది. సడన్గా వచ్చినటువంటి రైల్వే అధికారుల యొక్క నెంబరింగ్ విధానం కానీ, నోటీసులు తయారు చేస్తారు అనేటువంటి ఒక అంశాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జిహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వే, రెవెన్యూతో పాటు పోలీసులు అందరం కలిసి వచ్చి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, రైల్వే డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది చూసి పేద ప్రజలు ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఒకవేళ తప్పనిసరిగా ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సి వస్తే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇస్తామా, పరిహారం ఏమి ఇస్తామనేది ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ అన్ని శాఖల అధికారులను తీసుకొని వచ్చి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాము. 50 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ఉత్సాహం చూపించేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పటాన్చెరు రైల్వే స్టేషన్ ట్రాక్ నానుకొని స్టేషన్ కరెక్ట్ ఎదురుగా 10 గజాల దూరంలో సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కట్టిన కాంపౌండ్ వాళ్ళకే గేటు పెట్టి ఈ స్థలం నాదని ఒకరు బోర్డు పెడితే కనీసం ఈ రోజు దాకా బోర్డు తీయడం చేతనైతే లేదంటే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల పనితీరు ఏ రకంగా ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల దృష్టికి తీసుకొస్తాం. కోర్టుల నుంచి అడ్డదారులలో తీసుకొచ్చినటువంటి స్టేలు ఇతరత్ర ఉంటే వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలా చూస్తాం. నిజంగా స్థలం రైల్వేదైనటువంటి స్థలం, కాస్ట్లీ స్థలం. ఇట్లాంటి స్థలం లోపల ఎవరు షెడ్లు కట్టినా, ఎవరు ఆక్రమించాలని ప్రయత్నం చేసినా 100% ఎన్ని కేసులైనా ఎన్ని కొట్లాట్లైనా వెనకపోయేదేం లేదు. రైల్వే స్థలాన్ని పరిరక్షిస్తాం, ఎట్ ద సేమ్ టైం పేదలకు న్యాయం చేస్తాం.